భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదు కందుల దుర్గేష్. హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్న దుర్గేష్. పవన్పై పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేస్తుందన్న మంత్రి. వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరినైనా చేయకూడదు. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే అవతల కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కొన్నిసార్లు నీ నోరు జారితే కొన్నిసార్లు అలా చేయి జారుతూ ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నారావణ అనేటోడైనా ఇంకోడైనా సూడో సెక్యులర్లు అందరు కొంత దృష్టిలో పెట్టుకొని బరిదెగించి బూతులు మాట్లాడకుండా నోరు కొంత కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, మీకైనా మీ ప్రాణాలకైనా అని ఆయన చెప్పట్లేడు, జనసేన కార్యకర్తలు చెప్తారు. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం మధ్యలో కొన్ని సిచ్చులు పెట్టాలని పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ని కొంత డీవియేటివ్ పాలిటిక్స్ దిశగా నడపాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకనంటే 2014లో మనం ఓట్ షేర్ చూసినాం. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో విడిగా పోటీ చేసినప్పుడు జస్ట్ ఒక 8% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది బిగ్ డిఫరెన్స్ని క్రియేట్ చేసింది. కాబట్టి 2024లో ఆ తప్పిదం జరగకూడదని, రాష్ట్రం అరాచకులు రాక్షసుల చేతుల్లో ఉండకూడదని, కొంత అభివృద్ధి దిశగా పోవాలని తన రాష్ట్రాన్ని తను కాపాడుకుంటందుకు పవన్ కళ్యాణ్ పొత్తు నిర్ణయం తీసుకుంటూ ఆ రెండు పార్టీలను ఎందుకు గెలిచినాయి? రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసినాయి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు రానున్న 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నారు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి 2 సంవత్సరాలలో. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏదైతే ఉందో జగన్కి ఉందా? జగన్ ఓపెన్ చేసింది ఏంటండి? ఫిష్ మార్ట్లు ఓపెన్ చేస్తాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈరోజు లోకేష్ అయినా చంద్రబాబు అయినా గూగుల్ డేటా సెంటర్లని, క్వాంటమ్ వ్యాలీలని ఇట్లాంటివి ఓపెన్ చేస్తుంటే కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే సంస్థలని, పెట్టుబడులని రాష్ట్రానికి తీసుకొస్తుంటే జగన్ మాత్రం ఫిష్ మార్ట్లని, రొయ్యలు ఇట్లాంటి షాపులు ఓపెన్ చేసుకుంటా వాళ్ళిద్దరి మధ్యలో విద్వేషాలు సృష్టిస్తే తద్వారా వైసీపీ లబ్ధి పొందాలని కొంతమంది యూట్యూబర్లకి ఈ పెట్టుబడి పెడుతూ వాళ్ళ మీద ఖర్చు పెడుతూ వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఈ దుష్ప్రచారాలు చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, జన సైనికుల మధ్య టీడీపీ కార్యకర్తల మధ్యలో సిచ్చులు పెట్టడం అనే కార్యక్రమం ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందని కందుల దుర్గేష్ గారు అంటారు.